నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం తులారాశి వారికి దశమ స్థానమైన కర్కాటక రాశిలోకి తృతీయ, షష్ఠాధిపతి అయిన గురుడికి గోచార సంచారం జరగడం వల్ల, అది కూడా ఉచ్చ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా తెలుసుకుందాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్తీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ గోచారం కనుక చూసుకుంటే 10వ స్థానంలో జరిగి 5వ దృష్టితో ద్వితీయ స్థానాన్ని, 9వ దృష్టితో 6వ స్థానాన్ని, షష్ఠ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారనమాట. సో అంటే 2, 6, 10 స్థానాలు ఈసారి చాలా ఇంపార్టెంట్‌గా, చాలా పవర్‌ఫుల్‌గా యాక్ట్ చేయబోతున్నాయి. వాటికి సంబంధించిన ఫలితాలు డిస్కస్ చేసుకుందాం. సో, లాజికల్ ప్రెడిక్షన్స్ అండ్ ప్రాక్టికల్ గైడెన్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ముందుగా ఇక్కడ దశమ స్థానం అంటే ఏంటి? హౌస్ ఆఫ్ కెరియర్‌కి సంబంధించి, వృత్తికి సంబంధించి, కర్మకి సంబంధించింది. ఉన్న కేంద్ర స్థానాలన్నిట్లో కల్లా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మని మెయింటైన్ చేసే స్థానమే దశమ స్థానం. అంటే కేంద్ర స్థానాలు 4, 1, 4, 7, 10. సో, ఈ 4 స్థానాల్లో కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కర్మని సూచించే స్థానమే 10వ స్థానం. అందుకే దాన్ని వృత్తిపరంగా ప్రొఫెషన్‌కి సంబంధించి కూడా దాన్ని తీసుకోవడం జరిగిందనమాట 10వ స్థానాన్ని. అండ్ మీ కర్మ అంటే ఏంటి? కర్మ అంటే వర్క్ కదా! ఓకే. వర్క్ మీరు చేసే వర్క్ కావచ్చు, మీ డెస్టినేషన్, మీరు చేయాలనుకుంటున్న వర్క్స్ అన్నీ కూడా దశమ స్థానం సూచిస్తుంది. ఇక్కడ గురుడు రావడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు చేసుకునే వారికి అయితే ఇది చాలా ఫేవరబుల్ ట్రాన్సిట్ అనమాట. ఎందుకంటే 6వ స్థానాన్ని కూడా యొక్క డైలీ లైఫ్ రొటీన్స్, ఉద్యోగాలకు సంబంధించిన, సర్వీస్‌కి సంబంధించిన స్థానాన్ని కూడా యాక్టివేట్ చేయడం మూలాన ఈ యొక్క 10థ్ హౌస్‌లోకి అది యాక్టివేట్ చేసుకుంటూ క్రాస్ అయ్యి 10థ్ హౌస్‌లోకి రావడం మూలాన కెరియర్‌కి సంబంధించిన దాంట్లో ప్రమోషన్స్ లాంటివి బాగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొత్త జాబ్ ఏదైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు చాలా బాగా పెరుగుతాయి. అండ్ మీరు ఒకవేళ అన్‌ఎంప్లాయిడ్‌గా ఉండి జాబ్‌కి ట్రై చేస్తున్నా, లేదా ఆల్రెడీ జాబ్ చేస్తుండి ఇంకో దానికి షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉన్నా, ఈ టైం పీరియడ్ చాలా ఫేవరబుల్‌గా ఉంటుందన్నమాట. అండ్ ఇది వృత్తికి సంబంధించి అనమాట. ఇది పక్కన పెడితే నెక్స్ట్ పాయింట్, ఈ యొక్క పేరు ప్రతిష్టలకి సంబంధించి కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏదైనా పేరు కోల్పోయి ఉండి, మీకు ఏదైనా అవమానాలు జరుగుండి, ఇది పేరు ప్రతిష్టలు కోల్పోయి ఉండి, ఏదైనా క్యారెక్టర్ అనేది కొంచెం డీఫేమ్ అయి ఉంటే, మీరు ఏదైనా డీఫేమ్ అయి ఉంటే, మళ్ళీ బాగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి, మళ్ళీ క్యారెక్టర్‌ని రీబిల్డ్ చేసుకుంటూ, మళ్ళీ ఫేమ్ రీబిల్డ్ చేసుకుంటూ రావడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మీ పేరు ప్రతిష్టలు అనేటివి కొంచెం బాగా పెరుగుతాయి అండ్ 10 మందికి ఎక్కువ తెలుస్తారనమాట. అండ్ ప్రమోషన్స్ రావడానికి కానీ, హైక్స్ రావడానికి కానీ అన్నిటికి కూడా చాలా మంచి అవకాశాలున్నాయి. ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటే, కొత్త ఐ మీన్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన కొత్త స్టార్టప్ గావచ్చు, కొత్త ఏదైనా వర్క్ గావచ్చు, ప్రాజెక్ట్ గావచ్చు, ఏది స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నా, ఈ టైం పీరియడ్ చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. అండ్ ఏదైనా ఎవరైనా ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోవాలంటే కూడా ఇది చాలా మంచి టైం పీరియడ్ అనమాట. సో, మేజర్‌గా మొత్తానికి మీ కెరియర్‌కి సంబంధించి, మీ యొక్క పేరు ప్రతిష్టలకి సంబంధించి ఈ రెండిట్లోనూ చాలా మంచి ఫలితాలైతే ఉన్నాయి. సో, ఇబ్బందైతే ఏం లేదు. అండ్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా పంచమ దృష్టికి సంబంధించింది గనుక చూసుకుంటే, పంచమ దృష్టి డైరెక్ట్‌గా వచ్చి సెకండ్ హౌస్ పైన పడింది. సో, ఇది కూడా మంచి స్థానం అనమాట. సో, పంచమ దృష్టి అనేది మీకు ఇక్కడ శుభ దృష్టి అవుతుంది గురుగ్రహానికి. అది కూడా ఉచ్చ స్థానం నుండి చూడడం వల్ల ఈ ద్వితీయ స్థానం ధన, కుటుంబ, వాక్కు, నేత్ర స్థానాలనమాట. సో, ఈ 4 కారకత్వాల్ని ఎక్కువగా ద్వితీయ స్థానం సూచిస్తుంది. ఇక్కడ గురుడి దృష్టి రావడం అనేది పర్టికులర్‌గా మీ ఫైనాన్షియల్ అండ్ వెల్త్ ఫ్యాక్టర్స్‌కి చాలా ఫేవరబుల్. సో, ఏదన్నా అప్పులు కావచ్చు, ఏదన్నా ఈ డెట్స్, ఈ లోన్స్, ఇలాంటి విషయాల్లో ఏదైనా బాధపడుతూ ఉంటే, ఈ టైం పీరియడ్‌లో అవన్నీ కూడా క్లియర్ అయ్యి కొంచెం బెటర్ లైఫ్ అనేది లీడ్ చేసే అవకాశాలున్నాయి. అండ్ అంటే కొత్త మార్గాలనమాట బేసికల్లీ. ఫైనాన్షియల్‌గా కావచ్చు, దేనికైనా సరే, ఏదైనా ఒక ఫైనాన్షియల్ గ్రోత్‌కి సంబంధించి కానీ దేనికైనా ఒక కొత్త మార్గాలనేది ఖచ్చితంగా ఏర్పడతాయి. అండ్ మంచి పీపుల్ పరిచయం అవ్వడం ద్వారా కూడా, మీకు సజెషన్స్ రావడం ద్వారా కూడా కొత్త కొత్త ఫైనాన్షియల్ థాట్స్ వస్తాయన్నమాట. అరే! ఈ పని చేస్తే మనకి డబ్బులొస్తుంది, ఈ పని చేస్తే ఈ దారిలో వెళ్తే డబ్బులొస్తుంది. ఓకే. దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం అనే ప్రయత్నాలు చేస్తూ దాని గురించి నాలెడ్జ్ పెంచుకోవడం, దాని గురించి పనులు స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఫైనాన్షియల్‌గా అయితే కొంచెం బెటర్‌గా ఉంది. ఈ అప్పులు, లోన్స్ ఇవన్నీ కూడా తీర్చుకోవడానికి, ఇవన్నీ కూడా చాలా స్మూత్ ఫ్లోలో వెళ్ళడానికనమాట. సో, ఈసారి ఫైనాన్సెస్ పరంగా బాగుంది. అండ్ ఫ్యామిలీ హార్మోనీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కుటుంబ స్థానం కూడా కదా! సెకండ్ హౌస్ ద్వితీయ స్థానం అంటే. సో, ఫ్యామిలీ హార్మోనీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. లైక్ ఏదైనా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, గొడవలు లాంటివి, ఆస్తిపాస్తుల గొడవలు కానీ, జనరల్ నార్మల్ మనస్పర్ధలు గానీ, ఏమన్నా ఉంటే కూడా క్లియర్ ఖచ్చితంగా అవుతుంది. అవకాశం ఏం కాదు, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఎందుకంటే గురుడి దృష్టి అత్యంత శుభ దృష్టి అనమాట. సో, ఈవెన్ దో మీకు 6వ స్థానాధిపతి, గొడవలకి సంబంధించిన హౌస్ అధిపతి అయినప్పటికీ కూడా, ఆయన కర్మ స్థానం నుంచి, ఉచ్చ స్థానం నుంచి చూస్తున్నారు కాబట్టి క్లియర్ చేసే కెపాసిటీ ఉంటుంది. చేస్తారు కూడా. ఓకే. లైక్ ఈ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ గొడవలు అన్నీ క్లియర్ చేస్తారు. అండ్ ఇంకోటేంటంటే వాక్కుకి పవర్ పెరగడం. ఓకే. ఈ 10థ్ హౌస్ నుంచి చూస్తున్నారన్నమాట. 10థ్ హౌస్ అనేది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేమ్, ఫేమ్, స్టేటస్‌కి సంబంధించిన హౌస్. అక్కడి నుంచి ద్వితీయ స్థానాన్ని పంచమ దృష్టి. ద్వితీయ స్థానం వాక్కు స్థానం.
పవర్ఫుల్ కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానాన్ని చూడడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్కి బాగా బలం పెరగడం, పవర్ పెరగడం అనేది ఉంటుంది. అండ్ అట్లనే ఈ యొక్క అంటే మీరు చెప్తే ఒక 10 మంది వినడం కానీ, అండ్ మీరు చెప్పిన మాట ఆచరించడం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. అంటే పవర్ఫుల్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అవుతుందనమాట. అండ్ ఇదొక మేజర్ పాయింట్. దీంట్లో ఒక చిన్న నెగెటివ్ థింగ్ ఏంటంటే గురుడు ఎక్స్పాన్షన్‌కి సంబంధించిన గ్రహం. ఓకే. ఏదైనా వ్యాప్తి చెందించడానికి, పెంపొందించడానికి అండ్ వృద్ధి చెందించడానికి గురుడు వృద్ధి చెందించడానికి కారకుడనమాట. అంటే ఎక్స్పాన్షన్‌కి కారకుడు. అక్కడ ఆ గురుడు దశమ స్థానంలో ఉచ్చ స్థానం అంటే మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్. అక్కడి నుంచి ద్వితీయ స్థానాన్ని చూడడం మూలాన ఎనర్జీస్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి ఓవర్‌ఫ్లో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్యూ టు దట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి అహంకారం అంటారు కదా! అహంకారం బాగా పెరిగి ఆహ్, మీకు మదవెక్కిన మాటలు అంటారు చూడండి. అట్లాంటివి కూడా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అహంకారపు మాటలు మాట్లాడి అవతల వాళ్ళని హర్ట్ చేసి అలాంటివి కూడా ఉంటాయి. అవి చేస్తే గనుక ఖచ్చితంగా ఈ జూపిటర్ ట్రాన్సిట్ అయిన వెంటనే అవతల వారి నుంచి మీకు సమస్య రావడం స్టార్ట్ అవుతుంది. సో మీ కమ్యూనికేషన్‌ని వీలైనంత వరకు పాజిటివ్ సైడ్‌లోనే ఉపయోగించండి. ఆ కమ్యూనికేషన్ పవర్ అనేది. నేను ఎందుకంత కొంచెం హార్ష్‌గా ఈ పాయింట్ వాడాను అంటే మీకు అర్థం అవ్వాలనే ఇంటెన్షన్‌తో. ఓకే. అసలు మీ కమ్యూనికేషన్‌ని పవర్‌ఫుల్‌గా వాడండి. అంతేగాని పవర్‌ఫుల్‌గా పాజిటివ్ సైడ్ వాడండి. అంతేగాని అహంకారంగా మాట్లాడడం, షో ఆఫ్ చేసుకుంటూ మాట్లాడడం చేశారంటే పేరు వస్తుంది. వచ్చేదొస్తూ అట్లనే నెగెటివ్ సైడ్ కూడా ఓకే సేమ్ ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతూ వస్తుందనమాట. సో కాబట్టి మీరు పాజిటివ్ సైడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే వీలైనంత వరకు పవర్‌ఫుల్‌గా యూజ్ చేసుకోండి. నెగెటివ్ సైడ్ ఆఫ్ థింగ్ అసలు మాట్లాడకుండా నోరు మూసుకొని ఉంటే మంచిదనమాట. సో ఇది. నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మేజర్‌గా మీ ఫాదర్‌కి సంబంధించి, మీ యంగర్ సిబ్లింగ్స్‌కి సంబంధించి ఓకే. వాళ్ళు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి. అండ్ మీ యంగర్ సిబ్లింగ్స్ తమ్ముళ్ళు గానీ, చెల్లెళ్ళు కానీ ఇలాంటి వారికి ఎవరికైనా యాక్సిడెంటల్ డ్యామేజెస్ జరిగుంటే ఓకే. యాక్సిడెంటల్ డ్యామేజెస్ జరుగుంటే అవి కూడా హీల్ అవుతాయన్నమాట డెఫినిట్‌గా. తృతీయం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా యాక్సిడెంటల్ డ్యామేజెస్ నుంచి జరిగిన గాయాలు అవి కూడా చాలా వరకు హీల్ అవుతాయి. ఓకే. బేసికల్లీ ఈ ఫిఫ్త్ యాస్పెక్ట్ మూలాన మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, ఫ్యామిలీ స్టేటస్ అన్నీ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట. సో ఇది ఈ ఫిఫ్త్ యాస్పెక్ట్‌కి సంబంధించిన ప్రాముఖ్యత అండ్ ఈ యొక్క ప్రెడిక్షన్స్. నెక్స్ట్ ఇంకా ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ గోచారం, ఇలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సిట్ అనేది ఈ 2026 నుంచి 27 వరకు చాలా ఎక్కువే జరుగుతున్నాయి. అది కూడా మేజర్ ముఖ్య గ్రహాలైన శని, గురుడు, రాహు, కేతు వీరి గోచారాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న సమయం నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ బిట్వీన్‌లోనే ఆల్మోస్ట్ అతిచార గురుడు అక్కడి నుంచి కర్కాటకం నుంచి మళ్ళీ సింహరాశికి రావడం, వక్రించి మళ్ళీ కర్కాటక రాశికి వెళ్ళడం, మళ్ళీ రాహుకేతువులు ఈ యొక్క కుంభ సింహరాశుల నుంచి మకర మకర కర్కాటక రాశిలోకి గోచారాలు చేయడం. ఓకే. ఇట్లా చాలానే జరగబోతున్నాయి అన్నమాట ట్రాన్సిట్స్ అనేటివి. అవి మీ లైఫ్‌లో గాని, నా లైఫ్‌లో గాని, ఎవరి లైఫ్‌లో అయినా సరే చాలా మేజర్ చేంజెస్ అయితే తీసుకొనొస్తాయి. అవి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగెటివ్ ఉంటాయి. మీరు జాబ్ చేస్తుంటే కొంతమందికి జాబ్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి రావడానికి అండ్ హైక్స్ రావడానికే ఉంటుంది. కొంతమందికి డౌన్‌ఫాల్ ఉంటుంది. ఇట్లా ఫైనాన్షియల్‌గా బెటర్‌మెంట్, డౌన్‌ఫాల్, హెల్త్ బెటర్‌మెంట్, డౌన్‌ఫాల్ ఇట్లా ఎవ్రీ యాస్పెక్ట్ ఆఫ్ లైఫ్‌లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయన్నమాట. సో అవి ఎప్పుడెప్పుడు క్రియేట్ అవుతాయి, ఎప్పుడెప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు బాగా కొంచెం ఫ్రీ విల్ అనేది చూసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ మనం రెమెడీస్ అనేది ఫాలో అవ్వాలి. ఇట్లా కంప్లీట్‌గా ఆల్మోస్ట్ 11 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించి నేను ఒక మంచి డిజిటల్ బుక్ అనేది లాంచ్ చేశాను అనమాట. డిజిటల్ బుక్ అనేది రాసాను కూడా ఒక పీడీఎఫ్ అనేది. సో దాన్ని డిజిటలైజ్ చేసి మన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో మీకు అన్నీ కూడా మీకు లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, కెరియర్, మ్యారేజ్, రిలేషన్‌షిప్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీ, బిజినెస్ పీపుల్, గవర్నమెంట్ జాబ్ యాస్పెక్ట్స్, గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ కావచ్చు. ఇట్లా కంప్లీట్‌గా ఎవ్రీ సెక్టర్ ఆఫ్ పీపుల్‌కి మీకు ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ కమింగ్ మార్చ్, ఏప్రిల్ వరకు ఎలా ఉండబోతుందని క్లియర్‌గా బుక్స్ అన్ని రాసిపెట్టాను అనమాట. సో దాన్ని మీరు బై చేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో జస్ట్ దాన్ని క్లిక్ చేసి చెక్‌ఔట్ చేయండి. అండ్ జస్ట్ మీరు రాశి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసిన వితిన్ 5 సెకండ్స్‌లోనే మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ అపియర్ అవుతుంది. సో దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. సో చాలా ఉపయోగపడుతుంది. మీకు టైమ్ లైన్స్‌తో సహా అన్నీ కూడా చాలా చాలా క్లియర్‌గా రాసిపెట్టున్నాను అనమాట పీడిఎఫ్స్‌లో. సో ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారికి కూడా చాలా అర్థమవుతుంది. ఎందుకంటే యానిమేషన్స్, చార్ట్స్ ఇట్లా ఈ ఫ్లో చార్ట్స్, యానిమేషన్స్ ఓకే. ఇట్లా డయాగ్రామ్స్ వీటిలతో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో చాలా చాలా అర్థమవుతుంది. అండ్ చాలా క్లీన్‌గా ఒక స్టోరీ చదివినట్లుగా అర్థమైపోయి మీకు మొత్తం అంతా ఆహ్, గైడెన్స్ అనేది దొరుకుతుందనమాట.
సో చెక్అవుట్ చేయండి అండ్ మీకు ఖచ్చితంగా రిగ్రెట్ అయితే ఎవరు బై చేయడం వల్ల. అండ్ కొనుక్కున్నవారు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. సో ఇదనమాట అప్డేట్ అని. సో ఓకే, లైక్ నెక్స్ట్ ఇంకా నామ దృష్టి కనుక చూసుకుంటే ఈ వీడియోలోకి వచ్చేసాం, అది గమనించండి. ఓకే, నామ దృష్టి కనుక చూసుకుంటే ఈ యొక్క షష్ఠ స్థానం పైకి ఉంటుంది. షష్ఠ స్థానం అంటే మీ రోజువారీ పనులు, డైలీ లైఫ్ వర్క్స్ అండ్ మీ యొక్క ఆఫీస్లో ఎన్వైరన్మెంట్ కానీ అండ్ రోజువారీ ఖర్చులు, ఇవన్నీ కూడా ఆరో స్థానం సూచిస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు శత్రు రోగ రుణాలు, ఈ మూడింటిని కూడా సూచిస్తుంది అనమాట. ఈ పర్టికులర్ విషయాలు ఏవైతే చెప్పానో వీటన్నిటిలో కూడా కొంచెం పాజిటివ్ సైడ్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది మీరు గమనిస్తారు. ఎందుకంటే షష్ఠాధిపతి తన స్వక్షేత్రం నుంచి పంచమ స్థానం, త్రికోణ స్థానంలోకి వచ్చాడు. అంటే ఆ ఆరో స్థానానికి సంబంధించిన బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో మీరు గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఫీల్డ్స్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటీషన్కి సంబంధించి ట్రై చేస్తూ ఉంటే ఈసారి ఖచ్చితంగా అవి సక్సెస్ఫుల్ అవుతాయి. బికాస్ ఆఫ్ 6th హౌస్ అనేది హౌస్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ సక్సెస్ అనమాట, కాంపిటేటివ్ సక్సెస్ అనమాట. అక్కడ గురుడి దృష్టి అనేది చాలా ఆస్పీషియస్ అండ్ ఖచ్చితంగా మీరు ఆ యొక్క కాంపిటీషన్లో సక్సెస్ అనేది పొందుతారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఏదైనా కోర్టు వ్యవహారాలు, శత్రువులకు సంబంధించి గొడవలు అవి ఏమైనా జరుగుతూ ఉంటే కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా సార్ట్ అవుట్ అవుతాయి, అన్నీ కూడా క్లియర్ అవుతాయి డెఫినెట్లీ. ఓకే, అండ్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే పర్టికులర్గా ఈ యొక్క దశమ స్థానం నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా కూడా చాలా వరకు హీల్ అవుతాయి. సేమ్ ఇంతకుముందు చెప్పిన లాజిక్కే అనమాట. ఆరో స్థానం రోగస్థానం, ఆరో స్థానం నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు. సో పంచమ స్థానం అంటే రోగాన్ని నయం చేసే స్థానం, 6 నుంచి 1000 స్థానం కాబట్టి అది రోగాన్ని నయం చేసే స్థానం అవుతుంది. సో ఈ యొక్క కాంబినేషన్ అందువల్ల దశమ స్థానాన్ని ఈ యొక్క హెల్త్ హీలింగ్కి సంబంధించిన స్థానంగా తీసుకుంటారు. దశమాన్ని, తృతీయాన్ని, 1, 5 ఒకటో స్థానాన్ని, 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని ఇట్లా ఈ హెల్త్ హీలింగ్కి సంబంధించిన స్థానాలుగా తీసుకుంటారనమాట. ఓకే, సో కాబట్టి దశమం నుంచి చూడడం వల్ల హెల్త్లో కూడా చాలా వరకు బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదైనా యాక్సిడెంటల్ డ్యామేజెస్ కావచ్చు, ఇంకేదైనా ఇంటర్నల్గా బ్లీడింగ్స్కి సంబంధించి కిడ్నీ, లివర్ ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ రన్ అవుతున్నా, పెయిన్స్, ఇన్ఫ్లమేషన్స్, ఓకే, ఇట్లా ఏది జరుగుతూ ఉన్నా అవన్నీ కూడా చాలా వరకు హీల్ అవుతాయి. దీంట్లో ఒక చిన్న ఎక్సెప్షన్ పాయింట్ ఉంటుంది. డైరెక్ట్గా గురుడి కారకత్వాలున్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయంటే డయాబెటీస్, ఒబెసిటీ, ఓకే, ఫ్యాటీ లివర్, ఈ 3 విషయాల్లో మాత్రం ఇక్కడ హెల్ప్ అనేది దొరకదనమాట. ఈ 3 హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి మాత్రం ఈ గురుడు ట్రాన్సిట్ అనేది నార్మలైజ్డ్గా ఉంటుంది, కానీ హెల్పింగ్ లాగా ఉండదు. ఎందుకంటే గురుడు ఆయన సెల్ఫ్గానే ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తారు. ఒబెసిటీని, ఓకే, ఒబెసిటీ, డయాబెటీస్ అండ్ ఫ్యాటీ లివర్ ఇష్యూస్ అన్ని కూడా రిప్రజెంట్ చేస్తారు. సో మోస్ట్ ప్రాబ్లీ అవి చాలా రేర్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా చాలా రేర్ కాబట్టి ఈసారి ఈ ట్రాన్సిట్ వల్ల తులారాశి వాళ్ళు చాలా వరకు హెల్త్లో బెనిఫిటే పొందుతారనమాట. మీ యొక్క ఫుడ్ కంట్రోల్ ఉంటే డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అనేది కొంచెం బెటర్గానే మేనేజబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా అది మీ చేతుల్లో ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదనమాట కంప్లీట్గా పాయింట్స్ అన్ని కూడా 1, 5, 9కి సంబంధించి. నెక్స్ట్ ఇంకా సినర్జీ బ్లెండ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ 10వ స్థానం, 2, 6 ఈ 3 స్థానాలు ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన మీ లైఫ్లో జరగబోయే ఒక యూనిక్ ఈవెంట్ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్ లాంటిది కానీ ఈవెంట్ లాంటిది అండ్ ఒక థీమ్ అనేది ఎలాంటిది ఉంటుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 స్థానాలు ఇప్పుడు కూడా 2, 6, 10 స్థానాలు అర్ధ త్రికోణ స్థానాలు అనమాట. మీ మనీ జనరేషన్కి సంబంధించినవి అండ్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ డెవలప్మెంట్కి సంబంధించిన స్థానాలు. సో ఈ ట్రాన్సిట్ ఖచ్చితంగా వెల్త్ వైజ్, కెరియర్ వైజ్, వెల్త్, కెరియర్, ఈ ప్రొఫెషన్, ఈ 3 కూడా ఖచ్చితంగా చాలా వరకు పాజిటివ్ చేస్తాయి, చాలా వరకు మీకు అప్స్కేల్ చేస్తాయి అనమాట ఈ 3 విషయాల్లో కూడా. సో అదొకటి మంచి పాయింట్. అండ్ ఇంకా నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మెర్జ్ చేసి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవి కన్సిడర్ చేయండి. సో రెమెడియల్ మెజర్ కనుక చూసుకుంటే ఒక రెమెడీ పాయింట్, ఈ యొక్క జన్మ రాశి నుంచి దశమ స్థానం జలతత్వ రాశిలో ఈ చంద్రుడి రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి శివాలయాలకు ఎక్కువ విజిట్ చేయండి అండ్ కోనేరులు ఎక్కువగా ఉన్న టెంపుల్స్కి విజిట్ చేయండి. ఓకే, జలపాతాలు పడుతూ ఉన్న టెంపుల్స్ కానీ, కోనేరు ఉన్న టెంపుల్ కానీ, ఇలాంటి టెంపుల్స్కి దూరమైనా సరే కాస్త విజిట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా వరకు ఈ సమయంలో మీకు జరగాల్సిన పాజిటివ్ ఈవెంట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, సో ఇదన్నమాట కంప్లీట్ ప్రొడిక్షన్ అయితే తులారాశి వారికి. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఇంతకుముందు చెప్పినట్లుగా రాహుకేతువులు, ట్రాన్సిట్స్ అవన్నీ కూడా క్లియర్గా తీసుకొని వస్తాను. సో అవేవో మిస్ అవ్వకుండా ఉండాలి. మంత్లీ ప్రొడిక్షన్స్ అండ్ బ్యూటిఫుల్ ఈ యొక్క మిస్టరీస్ అండ్ రహస్యాలకు సంబంధించి కూడా చెప్తాను అనమాట, ఆస్ట్రాలజికల్ సైడ్. అవేవి మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా పీడిఎఫ్ అనేది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి.
అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతున్నది. సో మీరు హోప్ యూ విల్ బై దట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.